తిరుపతి గోశాల ఘటనపై వైసీపీ రాద్ధాంతం చేస్తుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ మండిపడ్డారు. ముఖ్యంగా వైసీపీకి చెందిన కొందరు నేతలు సవాలు విసిరి ఇంటి దగ్గర ధర్నాలు చేయడం ఏంటని, ఈవో 64 గోవులు మృతి చెందడంపై ప్రెస్ మీట్ పెట్టి వివరించిన వైసీపీకి బుద్ధి రాలేదని మంత్రి అన్నారు. వైసీపీ భాగోతం బయటపడుతోందని, దుష్ప్రచారం చేస్తున్నారని, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయలేదన్నారు. వాళ్ళ అవినీతి బాగోతాలు బయటకు వచ్చిన ప్రతిసారి, వారి చుట్టూ ఉచ్చు బిగిస్తున్న ప్రతిసారి ప్రజల దృష్టిని వాటి నుంచి మరలించే ప్రయత్నం వారు చేస్తూ ఉంటారు. ఉదాహరణకి ఇప్పుడు మద్యం చుట్టూ ఇతరత్ర వాటి అవినీతి బాగోతాలు బయటకు వస్తున్న నేపథ్యంలో ప్రజల దృష్టి అంతా ఈ ఇన్ని వేల కోట్ల ప్రజాధనాన్ని దోచేసిన దాని మీద, లేదా ఆ కల్తీ మద్యాన్ని, సొంత మద్యాన్ని తాపడం వల్ల కొన్ని లక్షల మంది ప్రజలు అనారోగ్యం బారిన పడి ఇవాళ కుటుంబాలు రోడ్డును పడుతున్న నేపథ్యంలో వాటి నుంచి దృష్టి మరల్చడం కోసం ఒక కొత్త విషయాన్ని తీసుకొస్తూ ఉంటారు. దాంట్లో భాగంగా తిరుమల గురించి, ఇవాళ తిరుమలలో గోవుల చనిపోతున్న విషయం గురించి అబద్ధపు, అసత్యపు ప్రచారాలు చేస్తున్నారు. వాస్తవాలు ప్రజల్ని ఈ సోషల్ మీడియా మాధ్యమంగా కానీ, సొంత పత్రిక ద్వారా కానీ అవాస్తవాల్ని కూర్చి ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళకి సహజం, అలవాటైన విద్య.